మమ్మను ప్రేమిస్తున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి దినమంతా కూడా కాపాడి సంరక్షించి మా జీవితంలో మరొక దినాన్ని ప్రేమతో మీరు దయచేసినందుకై స్తుతిస్తున్నాం. ఈ దినము నాయన పరిశుద్ధమైన దినము, దేవ ఆదివారపు ఆరాధన దినాన్ని దీవెనకరముగా మీరు మాకు దయచేసినందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మకమైన మీ నామాన్ని బట్టి స్తోత్రాలు, పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి ఘనపరుస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన, ఈ దినము చేరి వచ్చినటువంటి నీ ప్రజల కొరకై వందనాలు. ప్రారంభ ప్రార్థనలో సహాయపడుతూ నడిపిస్తూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం. ఇదిగో నాయన, కీర్తనలు పాడుట్లో సాయం చేశారు, మీకు స్తోత్రాలు. హెచ్చరిక వాక్యంలో మీ దాసుని బలపరిచి వాడుకున్నారు, మీకు స్తోత్రాలు. తిరిగి కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో సహాయపడుతూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు. తిరిగి మా తండ్రి, మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ ప్రజలు సేవ కొరకు విత్తబడినటువంటి ఈవులు మీరు దీవించి జ్ఞాపకం చేసుకోండి, రెట్టింపునివ్వండి. తిరిగి నా ప్రభా, ఇదిగో మీ రక్తంలో దేవా పాలు పొందిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ కొరకు పరిశుద్ధులై యథార్థమైన జీవితం కలిగి ఉండే దానికై సహాయపడండి. తిరిగి నా ప్రభా, ఈ సమయంలో దేవా నీ దాసుని బలపరచండి. నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మా జీవితాలకు ప్రయోజనం చేకూరుతుంది. దేవా, మీ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల పరిశుద్ధ యొక్క నాయన మధ్యాహ్నకాల పరిశుద్ధ సేవ పరిచర్య అంతటి మీద కూడా మీ కనుదృష్టి ఉంచి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకొని కార్యం జరిగించుమని సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుడు తన విశేషమైన కృపను దయను మన ఎడల కనబరిచి నడిపిస్తూ వచ్చినాడు. ఈ దినము దేవుని యొక్క మహాకృపను బట్టి గత 2-3 వారాలుగా మనము దేవుని మూలముగా పుట్టిన వాని యొక్క మరి స్థితి గురించి మనం వాక్యమును ధ్యానం చేస్తూ వచ్చాం. మరి దేవుని మూలంగా పుట్టినటువంటి వారిలో మరి ఉండేటువంటి లక్షణాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని మూలంగా పుట్టినటువంటి వారిలో మరి దేవుని ప్రేమ వారిలో నిలిచి ఉంటుంది అని చెప్పి మనము ధ్యానం చేశాం. ఆ దేవుని ప్రేమ గురించి కనుక మనం ఆలోచిస్తే మీరు కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ దేవుని ప్రేమ మరి ఏ మనుషుల్లో ఉంటుందో ఆ మనుషులు ఆ లక్షణాలు కలిగి ఉంటారు. ఆ యొక్క భాగాన్ని ఒకసారి చదివి ఈరోజు మరి ప్రత్యేకమైన లేఖన భాగంలోకి, వాక్య భాగంలోకి మనం వెళదాం. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక మరి 13వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును, గణగణలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మరి మొదటిగా మరి దేవుని యొక్క వాక్యమును ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యం విషయంలో అతిశయపడేటువంటి వారు, దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వారు ఏం చేస్తారు అనేది కనుక మనము చూసినట్లయితే సహజంగా వాళ్ళు అతిశయపడుతూ ఉంటారు. మరి మిగతా వారిని తక్కువగా చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ఏమి లేని వాడనైతే, ప్రేమ లేని వాడనైతే నేను మరి ఎద్దు మెడలో గంటలాంటోడిని అంతే. అంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంటే నేను డబ్బా కొట్టుకునే రకాన్ని అని చెప్పానని చెప్తున్నాడు. తర్వాత విషయం ఏంటంటే, సేవా సంబంధమైన విషయాల్లో తలాంతుల గురించి ఆయన చెప్తూ వచ్చాడు. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను,
కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నా ప్రియ స్నేహితులారా, దేవుని సేవా సంబంధమైన విషయాల్లో మనము ఎటువంటి అద్భుతంగా పాటలు పాడేవారమైనా, అద్భుతంగా ప్రసంగాలు చేసేవారమైనా, అద్భుతమైన ప్రార్థనాపరులమైన, ప్రవచించేటువంటి అనగా భవిష్యత్తు గురించి చెప్పేటువంటి కృపా వరాలు మనం కలిగి ఉన్నా ఏమి లేకపోతే మనం వ్యర్థులమే. ఏమా చెప్పండి. ప్రేమ లేకపోతే మరి నేను వ్యర్థుడను అని చెప్పి మరి వ్రాయబడుతోంది. ఎందుకోసం చెప్పానంటే, మనుషులమైనటువంటి మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు సహజంగా అనేక రకాలైనటువంటి ఆలోచనల గుండా మన యొక్క జీవితం ప్రయాణిస్తున్నప్పుడు సహజంగా మనుషులకు ఉండేటువంటి ప్రేమ మనకుంటుంది, కానీ దేవుని ప్రేమ అనేది కనిపించదు. అయితే ఇక్కడ ప్రేమ లేనివాడనైతే అంటే ఆయన ప్రేమ లేనివాడని కాదు. అక్కడ ఏ ప్రేమ లేనివాడు? అది దేవుని ప్రేమ నేను కనుక లేనివాడనైతే వ్యర్థుడను అంటున్నాడు. తర్వాత అంటే అనాథలకు, దిక్కులేని వాళ్ళకి నా ఆస్తి అంతా ధారపోసిన ఆఖరికి కాల్చబడ్డకు నా శరీరాన్ని అప్పగించినా కూడా నేను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమి? అంటే భూమి మీద నేను కలిగి ఉన్న వాటిని బట్టి కానీ, నేను చేసే వాటిని బట్టి కానీ, నేను కలిగి ఉన్న వాటిని బట్టి కానీ, మరి చేసేటువంటి కార్యక్రమాలను బట్టి కానీ నేను అతిశయించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇన్ని చేసినా కూడా నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఆయన ఏ ప్రేమ గురించి మాట్లాడాడు అని చెప్పానంటే, అయితే ఇక్కడ ఆ ప్రేమను గురించి కొన్ని సంగతులు వ్రాయబడి ఉన్నాయి. జాగ్రత్త చూడండి. దేవుని ప్రేమ అంటే ప్రేమ అన్న దగ్గర ప్రతి చోట కూడా దేవుని అని కలిపి చదవండి మీరు. దేవుని ప్రేమ దీర్ఘకాలము సహించును, దేవుని ప్రేమ దయ చూపించును, దేవుని ప్రేమ మత్సరపడదు, దేవుని ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, దేవుని ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేవుని ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, మనము కొంత మట్టుకు ఎరుగుదుము. తర్వాత 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇది దేవుని ప్రేమ. మీరు ఇంటి దగ్గర మరి ధ్యానపూర్వకంగా చదువుకోండి. ఈ ప్రేమ మనలో ఉందా లేదనేటువంటిది సరిచూసుకుంటే, దీని ప్రకారం కనుక మనం మార్కులు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా పరలోకంలో చక్కగా ఉంటాం, ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. చూడండి, ఇది మనుషుల్లో ఎక్కడ కనబడదు. సహజంగా పుట్టి పెరిగినటువంటి మనుషుల్లో ఈ ప్రేమ ఎక్కడా కనబడదు. అందుకోసమని మరి ఇక్కడ 8వ వచనంలో ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఏమా? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకోండి, ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఏమా? వాళ్ళ మోజు తీరే వరకు ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ అమ్మాయి వాడిని చంపేయటం, వాడి పిల్లల్ని చంపడం జరిగింది. లేకపోతే ఎట్టొకటి జీవితం అనేటువంటిది సాగిపోతుంది. అయితే మారనిది, మార్పు లేనిది, కాలాన్ని బట్టి ఆగిపోనిది ఏంటిది? దేవుని ప్రేమ. అందుకే దేవుని ప్రేమ లేనివాడు దేవుని ఎరగడని చెప్పనుంది. ఇక మనమందరం మరి దీని విషయమై ఆలోచిస్తే ఏంటి మన పరిస్థితి? ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఆఖరికి చెప్పాలంటే మరి దేవుని యొక్క ప్రేమ కలిగి మనం ఉన్నామనే దానికి యేసులాగా ఉండటానికి ప్రయత్నిస్తాం అంతే. అందుకే యేసుక్రీస్తును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అందుకోసమని యేసు మరి
తన శిష్యుల గురించి చెప్పాడు. ఎలా చెప్పాడంటే యేసు తన శిష్యులను ప్రేమించాడు అంటే తన వారిని ప్రేమించను. ఈ మాట 13వ అధ్యాయము యోహాను సువార్తలో ఉంటుందన్నమాట. యేసు తన వారిని ప్రేమించను, వారిని అంతం వరకు అంటే ఏమా అంతం వరకు అని చెప్పానంటే ఆయన ఈ లోకములో ఉన్నంత వరకు, భూమి ఆకాశములు ఉన్నంత వరకు ఆయన ప్రేమ అలాగే ఉంటుంది మనుషుల పైన. అందుకే యోధ ఆఖరికి యేసును అప్పగించబోయే ముందు రోజు రాత్రి కూడా యోధ నోట్లో ప్రేమపూర్వకమైనటువంటి, వాస్తవానికి ఏం చెప్పానంటే నోట్లో ఎప్పుడు పెడతారు? పుట్టినరోజుకో, ఏమా పెళ్లి రోజుకో, అంతే కదా. అది రొట్టె పెట్టాడు ఆయన, మనం ఇప్పుడు కేక్ అనుకుందాం. నోట్లో ఎప్పుడు పెడతారు? పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజు కానీ, సచిన రోజుకి పెట్టరుగా అందనమాట. అంటే యోధ నోట్లో యేసు చావబోయే ముందుగా తన ప్రేమతో కూడినటువంటి రొట్టె ముక్క నోట్లో పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ మనకు గిట్టన వాళ్ళు కనబడితేనే మనకేమైంది? ఎక్కిపోవడం దిగిపోవడం ఏదో ఒకటి జరిగిద్ది అన్నమాట. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలుగా దేవుని మరి ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకే ఎవరు లోకాన్ని జయిస్తారు? చెప్పాలా? దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని చెప్పండి అక్కడ కత్తితో కాదు, రోకల బండతో కొట్టి కాదు, ప్రేమతో జయిస్తారు. అందుకే ఇద్దరు వ్యక్తులకు తగాద పడిందంట. ఒక వ్యక్తి దేవుని ఎరిగి విశ్వాసిగా ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఏమో మరి అవిశ్వాసగా ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరికీ చిన్న గొడవ జరిగింది. ఇద్దరు సమానంగానే ఉన్నారు హుందాతనంలో, అన్నిట్లో కూడా. అయితే ఆఖరికి ఈ విశ్వాసి కోపంతో ఒక మాట అన్నాడు, నిన్ను చంపేస్తాను ఏ రోజుకైనా అని చెప్పని అన్నాడు. ఏమన్నాడు? చంపేస్తానని చెప్పానంటే అతను కూడా రెచ్చిపోయి, ఎట్ట చంపుతావో నేను కూడా చూస్తానని చెప్పానని. తర్వాత నుంచి ఇతను ఏం చేశాడని చెప్పానంటే ఆ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా ముందు నిలబడతాడు వెళ్ళి. అర్థమవుతుంది మీకు? ఆ కుటుంబానికి చెప్పాలా, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా ముందెళ్ళి సహాయపడతా ఉంటాడు. ఒక దినమున అతను మరి తన యొక్క పని మీద వెళ్ళాడు. అతని యొక్క భార్యకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సమీపంలో ఎవరు లేరు. ఆమె ఏడుపు వినబడింది. ఇతను వెంటనే కారు తీసుకొచ్చి మరి అధికారు తీసుకొచ్చి డబ్బులు కొంత తీసుకొని ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్లుగా జాయిన్ చేసి వైద్య పరీక్షలు అన్నీ కూడా చేయించేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. సాయంత్రానికి ఈ సంగతి తన భర్తకు తెలిసి ఆయన అక్కడికి వచ్చాడనమాట. అక్కడికి వచ్చిన తర్వాత మరి డాక్టర్ గారిని అడిగారు, ఈ ఏ మాత్రం లేట్ అయినా ఈమె ఖచ్చితంగా చనిపోవాల్సింది అని చెప్పానని. అప్పుడు అతను అంటున్నాడు, ఈలోపు కొద్ది కాలం గడిచిపోయింది. తనతో గొడవ పెట్టుకున్నటువంటి వ్యక్తి అన్నాడు, నిజంగానే నువ్వు అన్నంత పని చేసావు, నన్ను చంపేసావు అన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. ఏమర్థమైంది మీకు? చెప్పండి అమ్మ, నమస్కారం మీకు. ఏమా నిజంగా ఏం చేసావు? నువ్వు నన్ను చంపేసావు అని కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు దేంతో చంపాడు ఆయన? చెప్పాలా? నీ శత్రువు ఆకలి కొనుంటే అన్నం పెట్టు, చెప్పండి. దప్పి కొనుంటే ఇవన్నీ ఎవడో చేసి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి మనకి. కానీ మనం చేయాలి కదా. మనం చేస్తే కదా మనం అనేక మందిలో, అంటే ఆ వ్యక్తిని ఎలా చంపాడైనా ఏమా ఇతని యొక్క ప్రేమ ముందు అతను మరణించాడు. తర్వాత అతని యొక్క జీవితంలో ఇతనే అతనికి మంచి స్నేహితుడయ్యి
ఇతనితో పాటు ఇలా నువ్వు ఎలా చేయగలిగావని చెప్పానంటే ఈ చెప్పిన మాట మరి యేసు ఇలా చేయమన్నాడని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆరాధించుచున్నటువంటి యేసు నీ శత్రువు ఆకలితో ఉంటే అన్నం పెట్టమన్నాడు, దాహంతో ఉంటే దాహం తీర్చమన్నాడు, అవసరతలో ఉంటే సహాయపడమన్నాడు అని చెప్పానని. యేసు లోకాన్ని జయించాడు దేని చేత? చెప్పండి, ప్రేమ చేత. అందుకే మేలు చేత కీడును మనం జయించాలా. ఆ రీతిగా మన జీవితాలు ఉండుట కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సకల విధములైన కృపలను మనకు అనుగ్రహించునుగాక. నా ప్రియ స్నేహితులారా, మనము చాలా సందర్భాల్లో మాటలతో చంపుతూ ఉంటారు, కొంతమంది దాడులు చేస్తూ ఉంటారు అన్నమాట. వాస్తవానికి నువ్వు చంపాల్సిన దేనితోటి? ఏమో చెప్పాలా? ప్రేమతో. ప్రేమ అంటే ఏంటిది? ఏమా? ప్రేమ అంటే ఇవ్వటం. ఏమా? దేవుని ప్రేమకు పక్షపాతం తెలీదు. దేవుని ప్రేమకి ఏం తెలీదు? పక్షపాతము తెలీదు. అందుకోసమని ఆయన మంచివారి మీద వర్షం కురిపిస్తాడు, చెడ్డవారి మీద వర్షం కురిపిస్తాడు. మంచివారి మీద సూర్యుని కాంతిని ఉదయింపజేస్తాడు, చెడ్డవారి మీద సూర్యుని కాంతిని ఉదయింపజేస్తాడు. అంటే ఆయనకి ఏం తెలియదు? ఇప్పుడు దేవుని ప్రేమకు పక్షపాతం అనేది తెలీదు. అందుకోసమని విచక్షణ లేకుండా ఆకలితో ఉన్నవాడికి ఏం పెట్టు? అన్నం పెట్టు. దాహంతో ఉంటే మంచినీళ్ళు ఇవ్వు, వస్త్రహీనుడికి ఉంటే బట్టలు ఇచ్చేసేయి. వాడు శత్రువా మిత్రువా లేదా ఇంకో కూడా అనవసరం. అవసరతలో ఉన్నటువంటి వారికి తప్పకుండా నువ్వేం చేయొచ్చు? చెప్పాలా? సహాయము చేయొచ్చు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేవుని మూలముగా మనము జన్మించిన వారమైతే లోకాన్ని ప్రేమ చేత జయించగలుగుతాం, ప్రేమ చేత జయించగలుగుతాం. కాబట్టి అలాంటి జయ జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈరోజు వాక్య వర్తమానంలోకి మనం వెళదాం. నా ప్రియ స్నేహితులారా, ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 123వ కీర్తన. కీర్తనల గ్రంథము 123వ కీర్తన. ఈ కీర్తనలో 4 వచనాలు ఉంటాయి. ఈ 4 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము, మమ్మను రక్షింపు, మమ్మను కరుణింపుము. నా ప్రియ స్నేహితులారా, ఈ భాగాన్ని చూసినట్లయితే మరి భక్తులు వారికి ఏ శ్రమ కలిగిందో వ్రాయబడలేదు, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయో వ్రాయబడలేదు. అయితే ఇక్కడ ఒకటి 3వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, మేము అధిక తిరస్కారం పాలైతిమి. అంటే అందరి చేత మేమేం చేయబడ్డాం? తిరస్కారానికి మేము గురయ్యాం, అందరి చేత మేము అవమానించబడ్డాం. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు. ఉదయకాలం హెచ్చరిక వాక్యంలో హన్నా కూడా తన తోడి మరి కోడలితోటి అవమానానికి ఆమె గురైంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. ఏంటంటే అవి ఏమా? అహంకారుల నిందలు, గర్విష్ఠుల తిరస్కారాలు, ఇవి అధికముగా మా మీదికి వచ్చి నిన్నవి. నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు దీనిని బట్టి వారి యొక్క జీవితంలో దేవుని సహాయం అనేది అవసరమైంది. దేవుని సహాయం అనేది అవసరమైనప్పుడు ఇప్పుడు నిందలేసింది ఎవరు? అహంకారులు.
తిరస్కారం చేసింది ఎవరు? గర్విష్ఠులు. అంటే వీళ్ళ గర్వం దేన్ని బట్టి గర్వం ఉంటుందని చెప్పానంటే, ధనాన్ని బట్టి కానీ, లేకపోతే ఖండబలాన్ని బట్టి కానీ, మంది బలాన్ని బట్టి కానీ, అందమును బట్టి కానీ, లేకపోతే వారు కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి కానీ, దేన్ని బట్టైనా కావచ్చు, మనుషులు గర్విష్ఠులు అవుతారు. నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి, ఒక సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనము ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఎదుటి మనిషిని తృణీకారంగా మాట్లాడొద్దు. ఎవరైనా కానీ వాళ్ళు అడుక్కునే వాళ్ళు నీ ఇంటి ముందుకు వచ్చినా నీకు ఇష్టమైతే వెయ్యి, లేకపోతే లేదు. తిరస్కారంగా మాట్లాడొద్దు. ఎందుకంటే మన యొక్క నాలుక ప్రమాదకరమైనటువంటిది. భూమి మీద మనుషులు చేసేటువంటి పాపాలలో 90% ఈ రెండే కారణం. ఒకటి కన్ను, రెండోది నాలుక. ఏంటిది పాప సాధనాలు ఏంటివి? ఒకటి కన్ను, నాలుక. నోరు మంచిదైతే ఊరు మంచిదైన అనేటువంటి సామెత కూడా ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్పానని. తర్వాత నీ యొక్క కన్ను మంచిదైతే నీ దేహం అంతా మంచిగా ఉంటుంది. నేను చెప్పినటువంటి కరెక్టే కదా? ఉన్నాయిగా వాక్యంలో, అవి కూడా ఉన్నాయి. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది. నా ప్రియ స్నేహితులారా, నీ కన్ను గనక మంచిదైతే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. అయితే ఇక్కడ మనం ధ్యానిస్తున్నప్పుడు నాలుక విషయంలో యాకోబు రాశాడు ఏంటని చెప్పానంటే, ఇది పాపపు ప్రపంచమై ప్రకృతి చక్రానికి చిచ్చుపెట్టిద్దంట. ఇది పాపపు ప్రపంచమై. అందుకు ఇదిగో ఈ నోటితోనే దేవుని బిడ్డ, ఈ నోటితోనే నీవు దేవుని స్తుతిస్తున్నావు, ఈ నోటితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని చెప్పాలా శపిస్తున్నావు. అంటే వాళ్ళు అడుక్కునేటువంటి వారైనా, ఇంకొకరైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, దేవుని పిల్లలుగా మనము గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరిని తృణీకరించి తక్కువగా మాట్లాడొద్దు. తక్కువగా మాట్లాడొద్దు. నేను ఒక రోజున ఈ యొక్క వాక్యాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాను. ఒకరి పెళ్లి సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఫోన్లో ఇంకో వ్యక్తితోటి మాట్లాడుతూ, నేను ఒక అమ్మాయి గురించి ఏదో మరి అలాగొచ్చేసింది నా యొక్క నోటికి. మీకు రాకపోతే మీరు ధన్యులు, ఎందుకంటే ఇక్కడ ఉన్నాను కాబట్టి దేవుడు చుట్టాలు ఎవరు లేరు, ఎందుకంటే అతిక్రమాలు దాచిపెట్టువాడు. చెప్పండి. నేనేమన్నానంటే, ఆ అమ్మాయి తుమ్మ ముద్దాలు ఉంటుందని చెప్పాను అన్నా అనమాట. తుమ్మ ముద్దాలు ఉంటుందని చెప్పానని ఫోన్లో ఆ వ్యక్తితోటి మాట్లాడాను. మాట్లాడుతుండగానే వాక్యం వచ్చి నన్ను పుడుతూ ఉంది. దేవుని పోలికగా పుట్టినటువంటి మనిషిని పట్టుకొని ఉత్తమ ముద్ద అంటావా అని. నిజంగా మీరు నమ్మండి, నమ్మకపోండి, వెంటనే మరి మోకరించి, ప్రభు తప్పు విధాన్ని క్షమించి ప్రభు, ఇంకెప్పుడు అలాగ అన్నాం, మనుషులుగా మాట్లాడడానికి నాకు సహాయం చేయమని. నేను ఇక్కడ నుంచి ఒప్పుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఎందుకోసం చెప్పానంటే, నా ప్రియ స్నేహితులారా, దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. అంతే కదా? అట్టుండడేంది, ఇట్టుండడేంది, అట్టుందేంది, ఇట్టుందేంది అని చెప్పానని పంది పోలిక కావచ్చు, లేకపోతే ఎద్దు పోలిక కావచ్చు, దున్నపోతి పోలిక కావచ్చు, లేకపోతే మరి చింతపండు మొఖందని చెప్పానని అనొచ్చు. ఏది తలకాయ బాదం కాయలు ఉందని చెప్పని అనొచ్చు, సెకండ్ అని చెప్పానని అనొచ్చు, ఏ కండైనా అనొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇయే కదా మాటలు. అదేంది అట్టుంది, ఇదేంది ఇట్టుందని చెప్పాను అనమాట. కాబట్టి నేను బహిరంగంగా ఒప్పుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ప్రభు నన్ను క్షమించాడు. ఒప్పుకున్న విషయం కూడా మీ దగ్గర ఒప్పుకుంటున్నాను నేను. ఎందుకోసం చెప్పానంటే, తెలియకుండా మనం ఏదో మాట్లాడేస్తాం. దేవుని పోలికలో పుట్టినటువంటి మనిషిని మనం ఏం చేస్తాం? ఏమా అన్నారు అన్నమాట. ఎవరైనా ఒక్కరు లేచి ఆ బ్లూ స్టిక్కర్ అంటించినటువంటి స్విచ్లు మొత్తం వేసేయండి. అందరు వద్దులే, బ్లూ స్టిక్కర్ వేసినటువంటి స్విచ్లు మాత్రమే. లైట్లు వేస్తున్నారు చాలామంది. మీరు అక్కడ 2 లైట్లు వేసారు ఆ మూలన. ఓకే,
కొంచెం గాలి పీల్చుకోండి. నా ప్రియ స్నేహితులారా, ఈ మాట గురించి జాగ్రత్తగా మనము ఆలోచన చేసినట్లయితే, నోటితో నాలుగుతో మనము పాపము అధికంగా చేస్తాం. అది పాపం అని కూడా తెలియదు మనకి. ఎందుకంటే నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలకు కూడా మనం డబ్బులు కట్టే పని అయితే మాట్లాడాం, అంతే కదా. నోటి మాటలు మనం ఎన్నైనా మాట్లాడచ్చు ఫ్రీగా అన్నమాట. ఇప్పుడు మనకి ఫోన్లు కానీ ఫ్రీయే కదా. నెలలో ఒకరోజు డబ్బులు వేసుకుంటే మరి ఫోన్లో నువ్వు ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. అయితే గంట అయిన తర్వాత ఫోన్ ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఆగిపోయినా కూడా మళ్ళీ చేస్తాం మనం. ఎందుకని? ఏదో సిగ్నల్ పోయిందని చెప్పానని. సిగ్నల్ చెప్పానంటే మీరు మాట్లాడే ఫోన్లు మీరు చూసేవన్నీ కూడా గూగుల్ చూస్తామని తెలుసా మీకు? గంట అయిన తర్వాత సార్లే ఆపరు అని చెప్పాను, వాళ్ళు ఆపుతారు అక్కడ. నువ్వు ఆపని సంగతి తెలిసి మళ్ళీ ఏం చేస్తాం మనం? మళ్ళీ చేస్తాం. సిగ్నల్ కట్ అయిందని అంటే సిగ్నల్ కట్ అవ్వాలా, వాళ్ళే కట్ చేస్తారు గంట అయిన తర్వాత. అంటే మీరు మాట్లాడడం కనుక మొదలు పెడితే గంట అయింది తెలియపోతున్నాయి, 2 గంటలైంది తెలియపోతున్నాయి. ఇది దేవుడితో మీరు సమయం గడిపితే ఎట్లుంటుంది? దేవుడితో కనుక ఈ సమయం గడిపితే మీరు మోకరించి, అంటే సుమారు ఉదయం 10 గంటలకు రెడీ అయిపోయి మరి మోకరించి ప్రార్థనలో కూర్చున్నారు అనుకోండి, మీరు ఆమె అనేసరికి గడియారం 2 గంటల మీదకి పోయింది అనుకోండి, ఎట్లుంటుంది? ఏమా 2 గంటలు కాదు, ఏమా 2 గంటల దాకా ప్రార్థనలు గడుపుదాం అని కూర్చొని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కళ్ళు తెరిచి చూస్తాం మనం. టైం ఎంత అంటే అప్పటికి మనం 2-3 గంటలు చేసినట్టు ఫీల్ అయిపోతాం మనం. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. భూమి మీద తిరస్కారము పాలైనటువంటి వారు, గర్విష్ఠుల చేత నిందలు భరించినటువంటి వారు, ఈ లోకములో ఆదరణ లేనటువంటి వారు, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కృంగినటువంటి వారు, శ్రమలో ఉన్నటువంటి వారు, ఆఖరికి వారు చూసేది ఎవరి వైపు? దిక్కు లేని వాడికి చెప్పండి దేవుడే దిక్కు అని చెప్పంటారు. ఈ యొక్క భక్తులకి ఏ ఆపద వచ్చిందో మనకు తెలియదు. మరి వారిని వెలివేశారో, లేకపోతే వాడుకున్న పరిస్థితులను బట్టి తిట్టారో, దూషించారో, అవమానించారో, ఏం చేశారో కానీ మరి వాళ్ళు నిందకు, తిరస్కారానికి గురై దేవుని వైపు చూస్తున్నారంట. అందుకంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను. ఎందుకని? ఇక మన కళ్ళకళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేరు, మన ముఖాలు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మనకు పట్టిన దరిద్రం అలాంటిది, మనకున్నటువంటి శ్రమ అలాంటిది, మనకున్నటువంటి దుఃఖం అలాంటిది, మనకున్న కష్టం అలాంటిది, మనకి జరిగినటువంటి నష్టం అలాంటిది. అందుచేత ఎవరు కూడా కన్నెత్తి కూడా చూడరు. అయితే ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఎటు చూడొచ్చు మనం? ఏమా? దరిద్రుల మొరను దేవుడు త్రోసివేయలేదు, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాయంటే. ఎవరి వైపు? దరిద్రుల ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాయి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేవునికి ఈ భక్తులు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ మనకి ఆయన బోధించాడు. ఏంటంటే, దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు. అంటే ఎప్పటి వరకు? ఏమా? ఇక్కడ దాసుల గురించి వ్రాయబడింది, దాసి గురించి వ్రాయబడింది. దాసులు, దాసీలు అని చెప్పండి అర్థం ఏంటంటే, ఈ యొక్క బైబిల్ వ్రాయబడిన కాలంలో దాసులు అని చెప్పానంటే ఇంటికి సొంత దాసులు వాళ్ళు. దాసులు అని చెప్పానంటే వాళ్ళ మీద వాళ్ళకి అధికారం ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటో చెప్పానంటే, బానిసలను ఆ దినాల్లో కొనుగోలు చేసేవాళ్ళు. అంటే వారిని కొనుగోలు చేసినప్పుడు ఒక 2 బానిసలను కనుక నేను డబ్బిచ్చి కొన్నానంటే ఇక వారి మీద సర్వ హక్కులు నాకే ఉంటాయి. వాళ్ళు నాకు బానిసలు. వాళ్ళకై వాళ్ళు అడగటానికి కానీ, లేకపోతే ఏదైనా
చెప్పకుండా చేయడానికి కానీ చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్ళడానికి కానీ అవకాశాలు ఉండవు. అయితే వారికి ఆకలైనా కష్టం వచ్చినా ఏవైనా తినాలనిపించినా కానీ ఎటు చూస్తూ ఉంటారు. వాళ్ళు పనిచేసేటప్పుడైనా, మరి మేత మోపులు మోస్తున్నప్పుడైనా, మట్టి పని చేస్తున్నప్పుడైనా, అంట్లు దొంగతున్నప్పుడైనా, ఇల్లు తుడుస్తున్నప్పుడైనా, ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎటు చూస్తూ ఉంటారు. ఏమా దాసి అయితేనేమో యజమానురాలు చేతి వైపు, అంటే ఏదైనా తీసి పెట్టిద్దేమో అని. అర్థమవుతామా? అడగరు, మళ్ళీ చూస్తూ ఉంటారు. దాసులైతే మరి సార్ ఏమన్నా ఇస్తాడేమో, ఏమైనా పెడతాడేమో అని చెప్పనని చూస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే అలాగ చూడడం అనేటువంటిది తప్ప వారి జీవితంలో మరి ఒక ఆప్షన్ అనేది లేదు. ఈ రోజున నీవు నేను ఎలా ఉన్నాం అని చెప్పానంటే, నా మటుకైతే నాకు ఒక విషయం తెలుసు. ఏంటని చెప్పానంటే, నన్ను యేసుక్రీస్తు వారు కొనుక్కున్నాడు. యేసుక్రీస్తు వారు నన్ను ఏం చేశాడు చెప్పాలా? నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. అంటే ఇప్పుడు మన మీద సర్వ హక్కులు ఎవరికి ఉండాలా? అమ్మా చెప్పాలా? సర్వ హక్కులు ఎవరికి ఉండాలా? నాకు చిన్న డౌట్ అన్నమాట. మిమ్మల్ని కూడా కొన్నాడు ఆయన, నన్నైతే కొన్నాడు. మిమ్మల్ని కూడా కొంటే మీరు కూడా ఎవరు? ఏమా? మీరు కూడా దేవుని సొత్తే. దేవుని సొత్తు అని చెప్పండి. దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క దాసీలు. మనం అందరం కూడా దేవునికి దాసులుగాను దాసీలుగాను ఉన్నాము. ఈ యొక్క దాసత్వము, దాసీతత్వం అనేటువంటిది బానిసత్వం కాదు. కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండి ఆయనకు సేవ చేస్తున్నాం. ఆ రీతిగా దేవుడు కుమారుల స్థానంలో మనల్ని ప్రేమించి ఆయన స్వీకరించాడు. అయితే ఇప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా ఇప్పుడు మనం ఎటు చూడాలా? అమ్మ చెప్పాలి మీరు. ఎటువైపు చూడాలా? కొద్దిగా నోరు తెరవండి, ఏం కాదులే. ఆయన వైపే చూడాలా. ఆయన నీకు యజమానుడైతే, ఆయన నీకు తండ్రి అయితే, ఆయన నీకు ప్రభు అయితే నువ్వు ఎటు చూడాలా? ఆయన వైపే చూడాలా. ఎందుకు ఇంకొక వైపు చూడకూడదా పాస్టర్? పక్క చూపులు చూడకూడదు అని చెప్పానంటే చూడటానికి వీలు పడదు. పక్క చూపులు చూస్తే పక్కకి వెళ్ళటమే, ఇక అంతే. అక్కడ వేరే ఆప్షన్ ఏమి ఉండదు అన్నమాట. ఆయన వైపే చూస్తే ఏం జరుగుతుంది? అసలు ఆయన వైపే ఎందుకు చూడాలి అని చెప్పానంటే, మరి ఉదయకాలము హెచ్చరిక వాక్యంలో సహోదరి హన్నా గురించి జ్ఞాపకం చేసుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుచేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా దేవుని స్తుతించుచు ఆమె పలుకుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పానంటే, దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుచేయువాడు ఆయనే, కలుగుచేయువాడు ఆయనే, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. అంటే దేవుని యొక్క సామర్థ్యం ఏంటో, దేవుని యొక్క స్థితి ఏంటో మనకు అర్థమైనప్పుడు, ఆయనే సమస్తము చేసేవాడని మనకు అర్థమైనప్పుడు ఆయన వైపు మనం చూస్తాం, వేరే వైపు మనం చూడం. ఎందుకోసం చెప్పంటే, ఈ రోజున ఇశ్రాయేలీలు చాలా సందర్భాల్లో పక్క చూపులు చూసి ఆ దేశానికి వెళ్ళి ఈ దేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అవి చేసి ఈ చేసి నానా ఇబ్బందులు పడ్డారు. దేవుడు ఆఖరికి ఇర్మియా ద్వారా అన్నాడు, ఇశ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా ఎందుకే రావాలి. ఎందుకని చెప్పాలి? ఎందుకని? నేనే కదా ఉంది, దిక్కు నేనే కదా నీకు. నీవు ఎక్కడ తిరిగినా సరే తిరిగి నా దగ్గరికే నీవు రావాలి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, జీవితంలో కృంగచేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. అంటే కొంతమందికి లేని ఐశ్వర్యము విపరీతంగా వస్తూ ఉంటుంది, కొంతమందికి ఉన్న ఐశ్వర్యం అంతా కూడా కరిగిపోతుంది. కారణం ఏంటి? ఈ రోజున మనము అర్థం చేసుకోవాలా. చాలా మంది జీవితాలను దేవుడు
అన్ని ఇచ్చి పరీక్షిస్తాడు. చాలా మంది జీవితాలను ఉన్నవాన్ని తీసేసి పరీక్షిస్తాడు. అర్థం చేసుకోండి, ఈ యొక్క ఉన్నతమైన స్థితిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి ఎందుకోసం ఈ సంగతి గురించి నేను మీకు చెప్తున్నానని చెప్పానంటే, ఈ లోకములో మనము జీవించినంత కాలము ఇశ్రాయేలీయులకు దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు, నీ జీవితమునకు నీ జీవమునకు మూలమయ్యున్న నీ దేవుడైన యెహోవాను హత్తుకోనండి అని చెప్పాడు ఆయన. ఎందుకంటే మన జీవానికి మూలం ఎవరు? ఆయనే. ఈ రోజున కృంగి ఉన్నావా? ఒకవేళ ఆయనను సేవిస్తూ వెంబడిస్తూ ఒకవేళ కృంగి ఉన్నావా? కృంగి ఉండటానికి కూడా కారణము నేనే అంటాడు ఆయన. నీవు కృంగిపోవడానికి కూడా ఎవరు కారణము? నేనే అంటాడు ఆయన. మరి ఇక లేవనెత్తేది ఎవరు చెప్పాలా? కృంగ చేయవాడు లేవనెత్తువాడు ఆయనే. నా ప్రియ స్నేహితులారా, ఈ మాట గురించి మనము ఆలోచించినట్లయితే, ఆయన నిన్ను లేవనెత్తకపోతే, ఆయన నీ చెయ్యి పట్టుకోకపోతే ఈ భూమి మీద ఎవడు నిన్ను లేవనెత్తడు, ఎవరు నీ చేతిని పట్టుకోరు. ఈ వాస్తవాన్ని మనమందరం కూడా గ్రహించాలి. అందుకే ఇశ్రాయేలీయులు ప్రజలు మరి పాత నిబంధన చివరి పుస్తకాల్లో హోషేయ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అంటారు ఏంటని చెప్పానంటే, ఆయనే మనలను గాయపరచను, ఆయనే మనలను స్వస్థపరచాలి. తర్వాత మాట ఏంటి చెప్పానంటే, ఆయనే మనలను చెడగొట్టాడు, ఆయనే మనలను బాగు చేయాలి. అంటే స్వస్థపరచువాడు ఆయనే, బాగు చేసేవాడు కూడా ఆయనే. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఆయన బాగు చేయకపోతే బాగుపడాలనుకొని మనం పడే ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. అందుకోసమని అన్న జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. మనం ఆ భాగం చదివినప్పుడు ఉదయం నాకు అనిపించింది దేవుడు ఎరితి నడిపిస్తున్నాడని చెప్పానని. మొదటి అధ్యాయం సమీర్ మొదటి 1వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం కదా ఉదయం. యెహోవా సంతు లేకుండా ఎవరు చేశారు? ఎక్కడ కూడా దేవుడు కీడు జరిగితే నేను కాదు, మేలు జరిగితే నేనేం చెప్పలా. రెండింటికి కూడా నేనే. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. కారణం ఏంటని చెప్పానంటే, ఆమె పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అందుకోసమని గర్భఫలం ఇచ్చేది దేవుడే కాబట్టి మనుషుల మీద పడి ఏడ్చి, తోడికోడల యొక్క సూటిపోటుల మాటలను బట్టి దుఃఖపడి ఏడ్చి అందరికి చెప్పుకొని ఏడ్చి అందరికాడి ఏడ్చి విసుగు చెంది లాస్ట్ కాడకు వచ్చి నడవడానికి చెప్పాలా దేవుని సన్నిధికి వచ్చింది. నేనేం చెప్తున్నానంటే, మీరు కూడా జనం కాడ పోయి ఆడబాకండి, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి సీదైబాకండి. నా ప్రియ స్నేహితుల, ప్రయోజనం లేదు. నీవు కన్నీరు కార్చేటువంటి ఒకే ఒక స్థలం దేవుని పరిశుద్ధ సన్నిధానం. ఆయన సన్నిధిలోకి వెళ్ళి అన్న దుఃఖముతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో స్పష్టంగా తనకు ఏం కావాలో దేవుడు తనకు ఇవ్వాలని అడిగింది. అయితే ఒకవేళ దేవుడు గనక మనకు కనపడి ఏం కావాలో కోరుకోండి అని అర్థం మనం ఏమా. నేనైతే ఈ పని చేస్తా. ఏంటని చెప్పానంటే, ఒకవేళ ఇక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు కనపడి నీకేం కావాలో కోరుకో అని చెప్పానంటే, ప్రభా ఇక్కడే ఉన్న వరం అడుగుతాను, మొత్తం లిస్ట్ తీసుకొస్తాను, పట్టి రాసుకొని వస్తానని చెప్పానని అని అంట నేనైతే. ఎందుకంటే దేవుడు కనపడి అడగడానికి మన దగ్గర చాలా ఉంటాయి, కానీ ఒక్కటే కోరుకున్నట్టు ఎట్లయితే ఏం కోరుకుంటావు నువ్వు? నా ప్రియ స్నేహితులారా, ఒక్కటే కోరుకునే పని అయితే ఏం కోరుకుంటావు? ఇలాంటి అవకాశాలు అరుదుగా ఉంటాయి బైబిల్లో. సొలొమోను అడిగాడు, నీకేం కావాలి అన్నాడు. ఏం కావాలన్నప్పుడు ఏమేమి అడగొచ్చు చెప్పాలా? అన్నీ అడగొచ్చు ఏమా, అన్నీ అడగొచ్చు. మరి ఏం అడిగాడు ఆయన? ఏమా, జ్ఞానము గల హృదయం నాకు దయచేయమన్నాడు, అంతే. ఏమా, అదే ఒకవేళ ఈ రాత్రి గనక దేవుడు ఇంటికి వెళ్ళి మీరు
ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఉన్నటువంటి మీకు కనుక ప్రత్యక్షమై మీకేం కావాలని చెప్పని ఒకటే కోరుకున్నట్టు చెప్పనంటే మైండ్ మరి బ్లాస్ట్ అయిపోయింది మీకు. ఎందుకని మనకు ఒకటైన కోరిక ఉందా? టన్నులు గోతాలు ఉన్నాయి అన్నమాట. మన హృదయంలో చాలా కోరికలు ఉన్నాయి దేవుడి నుంచి పొందాలని చెప్పానని. తర్వాత ఒక వ్యక్తిని అడిగి కొత్త నిబంధనలు వేసేయా, నేను నీకేం చేయాలా అడుగు అన్నాడు. ఆ వ్యక్తి సింగిల్ షాట్ అని ఒకటి అడిగాడు, నా కళ్ళు తెరువు నాకు చాలు అన్నాడు. అంతే, నా కళ్ళు తెరువు చాలన్నాడు. అంతేగాని పేదరికం గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఆయన మాట్లాడలేదు. అన్న దేవుని మందిరంలోకి వెళ్ళి ఏమని అడిగింది? ప్లీజ్ ప్రభు నాకు ఒక్క మగబిడ్డని ఇచ్చేసేయి చాలు, నాకు ఇంకేమవుతుందని చెప్పానని. అంటే ఒక్కటే అడగవలసి వస్తే మనుషుడు ఏం అడుగుతాడు దేవుణ్ణి? అందుకని మన స్వభావం ఆయన ఎరుగున్నాడు కాబట్టి మనల్ని అట్టు అడగడు. ఆయన అడగడు. ఒక్కటే అడగమంటే మనం అసలు అడగం. ఒకవేళ అడిగితే ఇలాగే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అడిగాడంట, మరి నీకేం కావాలి బాబు కోరుకో అని చెప్పానంటే ఆ వ్యక్తి అన్నాడు, ప్రభా ఒక నిమిషం ఉండు మా ఆవిడని అడిగి వస్తానని చెప్పాను అన్నాడు. వాళ్ళ ఆవిడని అడిగాడు. వాళ్ళ ఆవిడని అడిగితే ఇక వాళ్ళ ఆవిడ కూర్చోబెట్టి పట్టి రాయటం మొదలుపెట్టింది. ఈలోపు వచ్చిన ఆయన వెళ్ళిపోయాడు. మరలా వెళ్ళి ఉపవాసం ఉండి ప్రభా మరి అగపడు ప్రభా నీతో మాడాలని చెప్పానంటే మళ్ళీ అగపడ్డాడు. మళ్ళీ అగపడిన తర్వాత ఈ యొక్క పట్టి అంతా రాశాడు. కానీ అది జేబులు పెట్టుకొని ప్రభా ఏమైనా చిన్న డౌట్, అసలు నీకు ఎంత ఉందన్నాడు. ఏమని అడిగాడు చెప్పండి అమ్మ, నమస్కారం, అసలు నీకు ఎంత ఉందని చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు నీకు కావాల్సినదో నువ్వు అడగాల. ఇతను ఏమడుగుతున్నాడు? ఏమా నీకెంత ఉందో అని చెప్పానంటే నా ప్రియ స్నేహితులారా, వీడి ఉద్దేశం ఏంటంటే ఉన్నదంతా రాపించేసుకుందామని. అంతే కదా, ఉన్నదంతా రాపించుకుందామని. ఆ వ్యక్తికి ఆయన చెప్పినటువంటి మాట, ఈ రోజు నుంచి ఒక్కరోజు పూట కూడా ఆగకుండా గజం వద్ద ఒకటి తీసుకొని ఎంత భూమిని కొలవగలవో అంత భూమిని కొలతేసుకుంటే ఇల్లు అది మొత్తం నీకు ఇచ్చేస్తాను చెప్పాడంట. ఇతను ప్రారంభించి నీళ్లు తాగకుండా, టీ తాగకుండా, తినకుండా గజంబత్ తీసుకొని చాలా మీద పడి కొలత ఎత్తా పోతున్నాడంట. పోయి 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 ఒక 2 రోజులు 3 రోజులు పోయి ఆడపడి చచ్చిపోయాడు. ఎందుకని? మనిషికి ఏం లేదు. చెప్పండి. ఈరోజు వాట్సాప్ గ్రూప్లో వచ్చింది కదా, మన చిన్న మెసేజ్ వచ్చింది రోజు. ఒక వ్యక్తి 4,000 కోట్ల స్కామ్లో ఇరుక్కొని అరెస్ట్ అయ్యాడంట. ఒక అధికారి అతను అరెస్ట్ చేశారట. అరెస్ట్ చేసిన తర్వాత మరి లాయరు అతనితోటి మాట్లాడడానికి, అతన్ని విచారించడానికి అధికారులు వచ్చి ఏమన్నా తిన్నావా అని చెప్పానని అడిగారంట. లేదేం తినలేదని చెప్పానంటే సరే టిఫిన్ చేయి మళ్ళీ వస్తామని చెప్పానని అతనికి 4 ఇడ్లీ పంపించారంట. ఎన్ని? 4 ఇడ్లీ పంపించారు. 4 ఇడ్లీ పంపిస్తే అతను 3 ఇడ్లీ తిని ఒకటి మిగిల్చాడు. 3 ఇడ్లీ తిని ఒకటి మిగిల్చాడు. మిగిల్చినప్పుడు ఏం జరిగిందని చెప్పానంటే వాళ్ళు వచ్చారు. మరేంటి ఒక ఇడ్లీ మిగిలించామని చెప్పానంటే సరిపోయిన 3 అని చెప్పానని. నీ కడుపు లోపల 3 ఇడ్లీ కంటే ఎక్కువ ప్లేస్ లేదు. కానీ 4,000 కోట్లు కాదు 40,000 కోట్లైనా దాచిపెడతావు నువ్వు. 40,000 కోట్లైనా తృప్తి లేదు నీకు. కడుపు ఏమంటుంది? 4 ఇడ్లీ నాకు అవసరం సరిపోయిందని చెప్పానంటుంది. నీ యొక్క మనసుకు, నీ ఆశకి ఏం లేదు. అమ్మా చెప్పండి. తృప్తి లేదు నీకు. తృప్తి లేనప్పుడు ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే నీకు తృప్తి ఉండదు. ఒక దైవజనుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం విన్నప్పుడు
వ్యభిచారం చేసేటువంటి వేసి అయినా మారు మనసు పొందిద్దేమో కానీ, త్రాగుబోతైనా మారు మనసు పొందుతాడేమో కానీ, లంచం తీసుకోవడానికి అలవాటు పడ్డవాడు మానుకోడంట. నాకు తెలీదు, అంటే ఆయన ఎవరి గురించి చెప్పాడు తెలియదు కానీ, అంటే ఒక భయంకరమైన వ్యసనాలకు బానిసైనటువంటి వాడు ఒకవేళ దేవుని వాక్యం చేత మారితే మారొచ్చేమో కానీ ఎవరు మారంట? అమ్మా చెప్పండి. ఇప్పుడు వ్యసనాలన్నిటికంటే కూడా భయంకరమైనటువంటి వ్యసనం ఏంటిది? ఏమ్మా అదే కదా. ఇప్పుడు అందరూ కూడా బుక్ అవుతున్నారు. సరే, బుక్ అవునటువంటి వాడు హీరో, బుక్ అయినటువంటి వాడు జీరో. అయితే ఈ యొక్క మాటల యొక్క సారాంశం ఏంటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఏం చెప్పేది దీనికి ముందు నేను మనిషి జీవితంలో దేవుడు కనుక ప్రత్యక్షమై, అది నేను చెప్తాను మీకు, మీరు కూడా భలే తయారయ్యారు. నాకు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో, ఒకటే అడగమని చెప్పానంటే మనం వారమైన అడగం. ఎందుకని చెప్పానంటే ఏం అడగాల దీంతోనే మన పని అయిపోయింది అన్నమాట. దీనికి చక్కని ఉదాహరణ చెప్పానంటే, మీరు బస్సు ఎక్కారు ఒంగోలు పోవడానికి, సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, మీరు వెంటనే కూర్చోరు. ఎందుకని? సీట్లన్నీ ఖాళీగా ఉండి వెంటనే కూర్చోరు. కారణం ఏం చెప్పాలి నాకు? చెబితే నేను సాగిపోతా ముందుకి. ఏమో యాడ కూర్చోవాలో దేవరాడతాం మనం. అన్ని సీట్లు ఖాళీనే. ఏ సీటు బాగుంది, ఏ సీటు వెనక్కున్నా ఉంది, ఏ సీటు కలిసి కిటికీ బాగుంది, ఏ సీటు కలిసి అద్దాలు వస్తా పోతా ఉన్నాయి అని చెప్పి దేవుడు సగం దూరం మీద దేవుడుతూనే ఉంటాం మనం. కానీ బస్సు ఎక్కిన తర్వాత ఒకే ఒక సీట్ ఉంది అనుకోండి, ఇంకిద్దరు ముగ్గురు వెనకమాలు ఎక్కుతున్నారు, ఏం చేస్తాం మనం? కన్నాడు అమ్మ టికెట్ అమ్మ అని చెప్పానంటే తీసుకుంటారు ఉండని చెప్పానని చేతిలో ఉన్న సంచో కండో ఏమిటి వెళ్ళి ముందు సీట్లు పెడి వస్తాం. మళ్ళీ ఒకటే ఉంటే నా ప్రియ స్నేహితులారా, దేవుడు ఏదైనా అడగమంటే మనకు మైండ్లు పోతాయి. అయితే దేవుని సన్నిధిలో దాసి కన్నులు యజమానురాలి చేతి వైపు చూసినట్లుగా, దేవా నేను ప్రార్థిస్తూ నీ చేతి వైపు చూస్తున్నాను, ఆకాశమందు ఆశీనుడైన వాడా నాకు సహాయము చేయమని భక్తులు ప్రార్థిస్తున్నారు. ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, యెహోవాయే కృంగజేయువాడు, లేవనెత్తువాడు ఆయనే. ఆయన లేవనెత్తకపోతే నిన్ను లేవనెత్తేవాడు ఎవడు ఉండడు. అందుకు ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నా ప్రియ స్నేహితులారా, బైబిల్లో చాలా సంగతులు దీని గురించి వ్రాయబడి ఉన్నాయి. ఆయనే పాపము నుంచి విడిపించేవాడు, ఆయనే రక్షించేవాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనంలో, మీరు భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. దేనికి? భాగ్యము సంపాదించుకున్నటకు. ఈ రోజున భూమి మీద ప్రజలందరూ కూడా బిజీ అయిపోయారు. దేంట్లో బిజీ అయిపోయారు? ఏమా మందు తాగే అలవాటు ఉన్నటువంటి వాడు మందు తాగే పనిలో బిజీగా ఉన్నాడు. వ్యభిచారం చేసేటువంటి వారు వ్యభిచారంలో బిజీగా ఉన్నారు. చదువుకునేటువంటి వారు చదువుకునే విషయంలో బిజీగా ఉన్నారు. పగలు రాత్రి 100 రూపాయల కాగితం యేసుతో మాట్లాడడానికి, యేసుకు సమయాన్ని ఇవ్వడానికి ఎవరు కూడా ఖాళీగా లేరు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వ్యాపారంలో బిజీగా ఉన్నారు. నా ప్రియ స్నేహితులారా, భూమి మీద ఎవరిని చూసినా కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు పగలు రాత్రి ప్రభుత్వ ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరిని చూసినా కూడా మనస్సులు ఖాళీగా లేవు, అందరు బిజీ అయిపోయారు. మరి ఎప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు? ఎప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు అని చెప్పానంటే, వారు ఆధారపడిన ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు. ఎప్పుడు? చెప్పండి. వాళ్ళు ఆధారపడిన ఆధార స్తంభాలన్నీ కూడా కూలిపోయినప్పుడు దేవుని వైపు చూస్తారు వాళ్ళు. అప్పటి వరకు వారు దేవుని వైపు చూడరు.
కాబట్టి ఈ భూమి మీద ప్రతి మనుషుడు కూడా ఇదే పనిలో ఉన్నారు, అదే ఆలోచనలో ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. నా ప్రియ స్నేహితులారా, ఎందుకు ఈ సంగతి చెప్తున్నా అంటే, దేవుడు ముందుగా సమస్తాన్ని కూడా బయలుపరుస్తున్నాడు. నేను చేతులు చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతిరి, నేను పిలవగా ఎవరునూ నా మాట వినకపోతిరి. అయితే మీకు అపాయం వచ్చినప్పుడు, తుఫాను వలె మీ మీదికి ఉపద్రవాలు వచ్చినప్పుడు మీరు శ్రద్ధగా నన్ను వెదుగుతారుగా నేను మీకు కనబడను అని దేవుడు చెప్తున్నాడు. అయితే నా ప్రియ స్నేహితులారా, ఈ మాటలన్నీ కూడా ధ్యానించడంలో ఉద్దేశం ఏంటంటే, మన జీవితాన్ని ఆయన బాగు చేయకపోతే ఈ రోజు కాదు, రేపైనా, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం అయినా నీవు భాగ్యము సంపాదించుకున్నటకు ఆయన నీకు సహాయము చేయాల్సి ఉంది. ఎందుకంటే దరిద్రతను కలుగు చేసేవాడు ఆయనే, ఐశ్వర్యం కలుగు చేసేవాడు ఆయనే. అయితే నా ప్రియ స్నేహితులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఒక రాజుగారు ఒక వ్యక్తిని చేరదీశాడు. ఒక వ్యక్తిని చేరదీసి తన యొక్క ఆస్థానాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆస్థానాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అతనికి కొన్ని పనులు అప్పగించాడు. ఆ పనులు అప్పగించినప్పుడు ఏ పని అప్పగించినా కూడా ఇతను నమ్మకంగా చేస్తూ వచ్చాడు. నమ్మకంగా చేస్తూ వచ్చినప్పుడు ఇతని మీద రాజుకి మంచి అభిప్రాయం అనేటువంటిది ఏర్పడింది. ఏర్పడినప్పుడు ఒక మంచి మంత్రి స్థాయికి తీసుకొచ్చాడు. మంత్రి స్థాయికి తీసుకొచ్చాడు. అయితే ఇతనికి మిగతా కొన్ని తేడా ఏంటంటే, ఇతను ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు. ఎల్లప్పుడూ చెప్పండి, సంతోషంగా ఉంటాడు. మిగతా వాళ్ళకి ఈ సంతోషం అనేది ఉండదు. మిగతా వాళ్ళకి ఏం లేదు, ఈ సంతోషం అనేది లేదు. అయితే వాళ్ళు అతని మీద కొన్ని నేరారోపణలు చేశారు. దిక్కు లేకుండా సంపాదించాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, వెండి బంగారము వజ్రాలు వైడూర్యాలు మణులు మాణిక్యాలు రాజు యొక్క ఆస్థానంలో నుంచి లేపేసి దోచుకున్నాడు అనేటువంటి అనేకమైన ఆరోపణలు అతని మీద చేశారు. ఆరోపణలు చేసినప్పుడు అతను ఏమీ పట్టించుకోలేదు, తన పని తను చేసుకుంటా ఉన్నాడు. తర్వాత నా ప్రియ స్నేహితులారా, అతని మీద నేరం అనేటువంటిది భారంగా మోపుతున్నారు. రాజు దగ్గరికి ఆ సందర్భం వచ్చింది. రాజు దగ్గరికి ఆ సందర్భము వచ్చినప్పుడు మరి తప్పు చేశాడు గనక అతనికి మరణశిక్ష విధించాలి అని చెప్పి అందరూ కూడా పట్టుబట్టారు. అయితే రాజు అన్నాడు, అతను దాచుకున్నది మరణశిక్ష విధించే ముందు నేను ఒకసారి చూడాలి అని చెప్పాను అన్నాడు. ఆ రోజుల్లో ఎక్కడ దాచుకుంటారు? ఇంట్లో దాచుకుంటారు, ఇంట్లోనే. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చూశారు. ఒక అల్మారి ఉంది, అల్మారికి తాళం ఉంది, తాళం వేస్తుంది. తాళం వేసినప్పుడు రాజుగారు ఆ తాళమి మరి దాంట్లో నేను చూడాలి అని చెప్పానని. ఎందుకంటే అన్నిటికీ తాళాలు లేవు, దానికి మాత్రమే తాళం ఉంది కాబట్టి అనుమానం కొద్దిగా బలపడింది. అనుమానం ఏమైంది చెప్పాలా? బలపడింది. బలపడినప్పుడు ఇతను అన్నాడు, రాజుగారు ఏమడిగినా పర్వాలేదు కానీ దాని తాళం మాత్రం నన్ను అడగొద్దండి, నేను ఇవ్వను అన్నాడు. మీరు ఏమైనా అడగండి కానీ దాన్ని మాత్రం అడగొద్దండి, నేను ఇవ్వను అని చెప్పి అన్నాడు. ఇంకా వీళ్ళకి అనుమానం వచ్చేసింది. అనుమానం వస్తే నా ప్రియ స్నేహితులారా అర్థం చేసుకోండి, రాజు ఆజ్ఞాపించాడు. అతని దగ్గర నుంచి బలవంతంగా ఆ తాళం తీసుకున్నారు. తాళం తెరిచి చూసి రాజు ఆశ్చర్యపోయాడు, అవాక్కైపోయాడు. ఎందుకంటే దాంట్లో వజ్రాలు వైడూర్యాలు మణులు మాణిక్యాలు మరకతలు నీలములు ఏమేమి ఉంటాయని చెప్పని రాజు ఊహించాడు. తీసి చూసి ఆశ్చర్యపోయాడు. అతను అలా నిలబడి ఉన్నాడు. అక్కడ ఏముంది ఆ కర్మాలని చెప్పనంటే
రాజు దగ్గరికి వచ్చినప్పుడు తను ఏ బట్టలు వేసుకున్నాడో ఆ చినిగిపోయిన అంగి తగిలించింది. రాజు దగ్గరికి చారముందు ఏ బొచ్చుతో అడుక్కున్నాడో ఆ బొచ్చు అక్కడ ఉంది. రాజు దగ్గరికి రాకముందు ఏ చినిగిపోయిన దుప్పట ఆయనకు ఉందో ఆ దుప్పట మడత పెట్టి అక్కడ ఉంది. ఏంటిదని చెప్పి అన్నాడు, రాజా, దిక్కులేని వాడిని నన్ను ప్రేమించావు, ఆదరించావు, ఈ స్థితికి తీసుకొచ్చావు. నేను ఏ స్థితిలో ఉన్నా సరే నా పూర్వస్థితిని మర్చిపోకూడదని వాటిని బీరువాలో పెట్టుకున్నాను. మీరు అనుకున్న వజ్రాలు వేడియారాలు నాకు మీరే రాజా, చూసుకోండి ఏమని ఉంటే. వీళ్ళందరూ చేసినటువంటిది కుట్ర నా మీద, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాజా, మీరు ఆజ్ఞాపించి నాకు ఇప్పుడే మరణశిక్ష విధించండి అన్నాడు. ఎందుకు చెప్పాలా? కొన్ని అలాగే ఉంటాయి. నా ప్రియ స్నేహితులు, ఎందుకు ఈ సంగతి చెప్తున్నాను చెప్పానంటే, తర్వాత రాజు అతన్ని కౌగిలించుకొని ఏడ్చి, నా జీవిత కాలం అంతా కూడా నీవే మంత్రిగా ఉంటావు, ఇంకెవడు మంత్రిగా ఉండడానికి వీల్లేదు. ఇంత నమ్మకమైనటువంటి వాడికి ఇంత ద్రోహం చేశారా వీళ్ళని చెప్పానని వాళ్ళ మీద రాజు శిక్ష అమలు చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పానంటే, మన యొక్క స్థితిని, గతిని మార్చేటువంటి వాడు, స్థితిగతులన్నీ సరిచేసేటువంటి వాడు దేవుడు తప్ప ఇంకెవరూ లేరు. అయితే నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మన దగ్గర ఉన్న విషయాన్ని యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోవడం అనేది నేర్చుకోవాలి. దేవుడు యథార్థ హృదయాన్ని చూస్తాడు, దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. ఇప్పుడు రాజు మంత్రి దగ్గరికి ఎందుకు వచ్చాడు? అందరు చెప్పిన మాటలిని, అంతే కదమ్మా. కానీ దేవుడు ఇంకోటి చెప్పినటువంటి మాటలు నీ విషయంలో ఆయన వినడు. ఎందుకని చెప్పానంటే, ఆయన చూస్తున్న దేవుడు కనుక. నీ యథార్థతని కనుక చూస్తే, ఆ దినమున దేవుడు ఆ మంత్రి గారికి వజ్రాలు, వైడూర్యాలు, మరకత్త, మాణిక్యములు, నీలములు అన్నీ కూడా ఆ దినమున రాజు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఇస్తే తీసుకున్నాడు, కానీ తనకు కావాలని ఇప్పుడు దొంగిలించిన వాడు కాదు. తన యొక్క సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి ఇతరులు ఏం చేశారు? అలా ఉంటుంది పరిస్థితి. అందుకోసమనే చాలా మంది అంటారు, మీతో కూడా మీ పాస్టర్ గారికి ఏమీ అంటారు, ఎందుకంటే ఎప్పుడు ఇట్లాగే ఉంటాను కదా నేను, అందుకోసం అన్నమాట. నా ప్రియ స్నేహితులారా, తెరిచి చూస్తే ఉంటుంది. చూచుచున్న దేవుని ఎదుట మన హృదయాలు ఆ రీతిగా ఉంటే చెప్పండి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చొనిపెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తి దేశపు అధికారులతో కూర్చోబెట్టేవాడు ఆయనే. అందుకే నీవు ఎవరి ద్వారా బలాన్ని పొందాలి? ఎవరి ద్వారా నీవు బలపరచబడాలి? ఎవరి ద్వారా నీవు దీవించబడాలని చెప్పండి. అబ్రహాం అడిగితే అబ్రహాం అంటాడు, యెహోవా చేత నేను దీవించబడాలా, మనుషులు ఇచ్చేది నాకొద్దు. ఒక దేవుడిని అడిగారంట కొంతమంది, పాస్టర్ గారు నువ్వు అడగవని కానుకలు అడగవేందని. ఏంటి? సేవ కోసం కానుక అడగవేందని చెప్పానని. ఆయన అన్నాడు, ఎన్ని బకెట్లు నీళ్లు పోస్తే చెరువు నిండిద్ది బ్రదర్ అన్నాడంట. అంటే అర్థం ఏంటి? నాకు చెరువు అంత అవసరం ఉంది, వర్షం కురిస్తే చెరువు నిండిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కురిస్తే నిండిద్ది చెప్పాలా? నా తండ్రి వర్షం కురిపిస్తే నా చెరువు నిండిద్ది. ఎంతమంది బకెట్లతో నీళ్లు పోస్తే చెరువు నిండుతుంది? ఎంతమంది డబ్బాలతో నీళ్లు పోస్తే నా చెరువు నిండుతుంది?
నా చిరు నిండడానికి ఆయన ఆకాశపు మేఘాలు తెరుస్తాడు. ఆయన నుండి సహాయం పొందడము నేర్చుకున్నాను నేను. ఆయన నాకేది కొదువా చేయలేదు అనే భక్తుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈ రోజున నా ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, నీ స్థితిని గతిని మార్చేవాడు ఆయనే. ఐశ్వర్యవంతులను దరిద్రులను చేసేవాడు ఆయనే. కృంగజేయవాడు ఆయనే. చెప్పండి, లేవనెత్తువాడు కూడా ఆయనే. ఆయన నిన్ను లేవనెత్తకపోతే, ఆయన నిన్ను రక్షించకపోతే, ఆయన నిన్ను ఆదరించకపోతే, ఆయన నీ కన్నీరు తొడవకపోతే ఎవరు నిన్ను ఆదుకోలేరు. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరం కూడా 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మనను మనం ఉన్నపాడు దేవునికి అప్పగించుకుందాం. దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు చూస్తున్నట్లుగా, దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు చూస్తున్నట్లుగా, ఆకాశమ దాసుడైన వాడా, నీ తట్టు నా కన్నులు తెచ్చున్నానయ్యా, నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. 2 నిమిషాలు ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఏ కష్టమో ఏ దుఃఖమో నాకు తెలియదు, కానీ ఈ దినమున ప్రభు ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాడు. ఆయనే నిన్ను లేవనెత్తువాడు ఆయనే, నిన్ను బలపరచువాడు ఆయనే, నిన్ను స్థిరపరచువాడు ఆయనే, నీవు భాగ్యము సంపాదించుకున్నట్టుగా నీ చేతులు బలపరచువాడు ఆయనే, మృతులను సజీవులుగా చేయవాడు, సజీవులను మృతులుగా చేయవాడు ఆయనే, పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించేవాడు ఆయనే, సమాధికి పంపేవాడు, సమాధి నుంచి విడిపించేవాడు కూడా ఆయనే. ఆయన మీద ఆధారపడము నేర్చుకో. ఆయన నీ హృదయపు తలుపులు తెరిచినప్పుడు అది యథార్థముగా ఉండాలి, అది పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి. దావీదు అంటాడు, నా యథార్థతను బట్టి ప్రభు నాకు సహాయం చేశాడు. రాజు దగ్గర మంత్రి అంటున్నాడు, ఇదే రాజా నా ఆస్తి, నేను కించపరిచిన వాడును కాను. రాజా, నీ ఇంటిలో నేను ఎప్పుడు దొంగతనం చేసిన వాడును కాను. రాజా, నీకు తెలియకుండా నేను మోసం చేసినటువంటి వాడును కాను. నా స్థితిని నేను మర్చిపోయేవాడును కాను. నా స్థితిని నేను ఎక్కడి నుంచి పడిపోయానో ఆ స్థితిని నేను మరవలేదు రాజా. నీ దృష్టికి ఏది న్యాయమో అదే చేయమని తను అప్పగించుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, పరలోకపు రాజు నీ హృదయ యథార్థతను బట్టి సహాయం చేస్తాడు. నీవు ఎటు చూడొద్దు. మార్గం చూపించేది ఆయనే, దారి చూపించేది ఆయనే. ఆయన నీకు దారి చూపించకపోతే, ఆయన నీ చేయి పట్టుకొని పైకి లేపకపోతే ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నిన్ను ఆదరించలేరు. కృంగ చేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, ఇశ్రాయేలుకు బండయు మేపెడువాడు ఆయనే. ఇశ్రాయేలు కొలుచు, యాకోబు కొలుచు పరాక్రమశాలి ఆయనే. బానిసనగా ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి రాజుగా యోసేపును చేసిన వాడు ఆయనే. నీ ప్రవర్తన ఆయనకి ఇష్టమైనప్పుడు, నీ జీవితం ఆయనకి ఇష్టమైనప్పుడు, నీ మాట, నీ చూపు, నీ తలంపు దేవునికి ఇష్టమైనప్పుడు నీ స్థితిని విప్లవాత్మకముగా దేవుడు మారుస్తాడు. ఆయనకు మహిమకరముగా మారుస్తాడు. మోడుబారిన జీవితాలు చిగిరింపజేసేవాడు ఆయనే. ఎండిన ఎముకలకు జీవమిచ్చేవాడు ఆయనే. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తవాడు ఆయనే. నిన్ను ఆదరించువాడు ఆయనే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వైపు చూడడానికి నీవు తీర్మానించుకో. సమయం తీసుకొని, దొరికినప్పుడల్లా కాదు, సమయం తీసుకొని యేసయ్య పాదాలు పట్టుకో. ఆయన మార్గం చూపిస్తాడు. ఆయన నమ్మకమైన వాడిని నమ్ము.
ఆయన యథార్థవంతుడని నమ్ము. దేవా, నా జీవితంలో నీ మహిమ కొరకు నన్ను వాడుకో ప్రభా అని అప్పగించుకో. దేవుడు నీకు సాయం చేస్తాడు. లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. నిందలు నీ మీద పడి ఉండొచ్చు, అవమానాలు నీ మీద పడి ఉండొచ్చు. మనం లోకాన్ని జయించాల్సింది ప్రేమతో కానీ, మాటలతో కాదు, కత్తులతో కాదు, ఆయుధాలతో కాదు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నా మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం. ఈరోజు కూడా సజీవులు నిలిచి ఉండడానికి సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. 6 మాసములు మమ్మల్ని కాపాడి నాయనా 7వ మాసం మొదటి వారము పునరుద్ధాన దినం దీవెనకరంగా మాకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం ప్రభువా. మొదటిగా మీ దాసుని బలపరిచి దుఃఖపడువారు దేవా ధన్యులోనే అనే విషయమై మీరు మాట్లాడుతూ వచ్చినారు. నిజమే, దైవ చిత్తానుసారమైన దుఃఖము మేలు చేస్తుంది, రక్షణార్థమైన జ్ఞానాన్ని మారు మనసు కలిగిస్తుంది. తద్వారా మనుషులు నీకు సమీపంగా వస్తారు ప్రభువా. అందుని బట్టి స్తుతిస్తున్నాం. తిరిగి సమయమందు దేవా, ఇదిగో ప్రార్థనలో కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే అనే దాని గురించి మాట్లాడుతూ వచ్చినారు. అయితే మీ సహాయం కొరకు నిరీక్షణతో ప్రభువా, దాసి కన్నులు యజమానురాలి చెది తట్టు చూచినట్లుగా మేము నీ వైపు చూసే కన్నులు మాకు దయచేయండి. లోకాన్ని చూసి మోసపోకుండా నీ వైపు చూడగలిగిన కన్నులు మాకు దయచేయండి ప్రభువా. దేవా, ఈ భూమి మీద మేము జీవిస్తున్నప్పుడు మాకంటే లేని వారిని బట్టి మేము గర్వించకుండా సహాయం చేయి. మాకంటే ఉన్న వారిని చూసి కృంగిపోకుండా సహాయం చేయి. వ్యసన పడకుండా సహాయం చేయి. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండకు సహాయం చేయి. మా న్యాయమైన ప్రతి అవసరాన్ని అడిగి మీ నుండి పొందడానికి మీరు మాకు సహాయం చేయి ప్రభా. భూమి మీద మీరు మాకు ఇచ్చిన కొద్దిపాటి జీవితం దేవా, నీ మహిమ కొరకై ప్రయోజనకరమైనదిగా ఉండనట్లు దీవించండి. సంఘమందు కూడి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రభా. అనేక మంది బిడ్డలు కష్టంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. దేవా, వారి కన్నీరు తుడిచి విడుదల కలిగించండి. దేవా, సంపూర్ణమైన నిరీక్షణ వారికి కలిగించండి ప్రభువా. ఇదిగో నాయన, నీవు సజీవుడవు దేవా. నీవు ఎల్లప్పుడూ కూడా మా యొక్క మనవులు వినే దేవుడుకున్నందుకు స్తోత్రాలు దేవ. కాలములు సమయములు మీ స్వాధీనములో ఉన్నాయి గనక అనేక మంది నన్ను శ్రమల పాలై ఉన్నారు, దీనిలో ఉన్నారు, కరుణించండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. కష్టములో ఉన్నారు, విడిపించండి. అప్పుల్లో ఉన్నారు, మార్గం చూపించండి ప్రభువా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేక మంది కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉన్నారు, సమాధానం దయచేయి. నెమ్మది అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో నేను సేవా సంబంధమైన విషయాల్లో ఆత్మరక్షణ కొరకైనటువంటి ప్రయాసపడే హృదయం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభువా. సంఘమునకు అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధిని కలిగించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యమును నెమరు వేసుకున్న వారై నీ పాద సన్నిధిలో ప్రార్థించి నీ పాదములు పట్టుకొని దేవా మీ నుండి పొందడం నేర్పించండి దేవా. వ్యసన పడకుండా, ఇతరులను చూసి వ్యసన పడకుండా, ఇతరులను చూసి ప్రభా కృంగిపోకుండా నీ వైపు చూసేదానికై సహాయపడండి ప్రభా. అయ్యా, దైవజనులు ఎంతో మంది సాక్ష్యాలనైనా వింటున్నప్పుడు నిజమే ప్రభా, ఎన్ని బకెట్లు తీసుకొచ్చి నీళ్లు పోస్తే చెరువు నిండుతుంది. నిజమే ప్రభా, ఇదిగో నేను మీరు వర్షాన్ని కురిపించినప్పుడు చెరువులు పొంగి పొర్లుతాయి ప్రభా. సమృద్ధిని మీరు ఇచ్చేటువంటి దేవుడు దేవా. నీవు గుప్పిలు విప్పితే సమృద్ధినైన దానంతట అదే వస్తుంది ప్రభా. నీ బిడ్డల కొరకు సహాయం చేయి ప్రభా. నీ గుప్పిలు విప్పి వారి కన్నీరు తుడిచి వారి శ్రమలను పోగొట్టి తిరిగి వారికి సంతోషము దయచేయండి. శ్రమను పెంచిన ఏండ్ల కొలది తిరిగి వారికి సంతోషము దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. ఎంతమంది నీ వైపు చూసి ప్రార్థిస్తున్నారో వారందరి విషయమై మీ నడిపింపు అనుగ్రహించి కార్యం జరిగించండి. సంఘమందు కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకుని దీవెన దయచేసి మహిమను పొందండి. సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, మంచి దేవుడు, లోకరక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మన దినాహారం దినదిన మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధుల నుండి దేకా దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనందరికీ ప్రభుత్వ తోడే వందలు చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.